మీ యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయినా సరే సబ్స్క్రైబర్స్ రావట్లేదా? మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఫాలోవర్స్ రావడం లేదా? ఫేస్‌బుక్ పేజ్‌కి లైక్స్ రావడం లేదా? అయితే ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ వెబ్‌సైట్‌ని మీరు ఫాలో అయితే, నేను చెప్పిన టిప్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా యూజ్ చేస్తే, 1 డేలో 5000 సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ కంప్లీట్‌గా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా వచ్చి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది నిజంగా జెన్యూనా కాదా అనేది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఆర్డర్ పెట్టి దాని ఎగ్జిక్యూషన్ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే డాష్బోర్డ్, సర్వీసెస్, న్యూస్, కాంటాక్ట్ అజ్, అలాగే మనం సైన్ అప్ అయినందుకు గాను వచ్చిన మన పేరు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సర్వీసెస్ అండ్ ప్రైసింగ్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇన్‌స్టాగ్రామ్ వ్యూస్, యూట్యూబ్ లైక్స్, టిక్‌టాక్ వ్యూస్ ఇలా చాలానే ఉంటాయి. సెర్చ్ సర్వీస్ అని ఉంటుంది. సో నేనిప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి, సో ఇన్‌స్టాగ్రామ్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి. నాకు ఇండియన్ ఫాలోవర్స్ కావాలి. సో ఇండియన్ ఫాలోవర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఇన్‌స్టాగ్రామ్ యాడ్ ఫాలోవర్స్ ఉంది. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ వరల్డ్ వైడ్ ఉంది కదా! ఇది నాకు అవసరం లేదు. నాకు ఇండియన్ ఫాలోవర్స్ కావాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ పేస్ట్ చేశాను. యూ డు నాట్ హ్యావ్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఇన్ యువర్ వాలెట్ అని వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మన అకౌంట్‌లో మనం అమౌంట్ పే చేయాలి. సో అది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. 100 క్వాంటిటీకి ఇక్కడ చూడండి 100 క్వాంటిటీకి 49 రూపీస్ అవుతుంది. అంటే మనకి 100 ఫాలోవర్స్ కావాలి అని అనుకుంటే 49 రూపీస్ అవుతుంది. సో నాకు కావాల్సింది 1000 ఫాలోవర్స్ అనుకుంటే ఇక్కడ 498 రూపీస్ అవుతుంది. సో నాకు కావాల్సింది జస్ట్ 500 ఫాలోవర్స్ సరిపోతారు. సో నేను నార్మల్‌గా మీకు అర్థం అవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు 500 ఫాలోవర్స్ కావాలి అని అంటే రూ. 249 ప్లస్ జీఎస్టీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ సబ్మిషన్ చేయగానే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. అమౌంట్ వేయాలి అంటే ఇక్కడ లెఫ్ట్‌లో చూసుకుంటే డిపాజిట్ అని ఉంది కదా! డిపాజిట్‌లోకి వెళ్ళి ఒక 300 రూపీస్ డిపాజిట్ చేద్దాం. సో ఈ జీఎస్టీ బిల్ రిక్వైర్డ్? నో. సో జీఎస్టీ కావాలంటే ఎస్ పెడతాం. లేదంటే నో పెడతాం. సో క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, యూపీఐనా, పేటీఎంనా, నెఫ్టా ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్ యూపీఐ యూజ్ చేద్దాం. ఈ 300 రూపీస్ పే చేయడానికి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా! సో ఇక్కడ నా మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత పే విత్ యూపీఐ క్యూఆర్ ఆర్ యూపీఐ ఐడి అని వచ్చింది కదా! సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్యూఆర్ కోడ్ నుండి మనం స్కాన్ చేసి వేద్దాం. మనం మనీ పే చేయగానే ఆటోమేటిక్‌గా నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా చూడండి రిఫ్రెష్ అయ్యి టోటల్‌గా రూ. 299.63 ఓకేనా. సో అది మనకి సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటే లెఫ్ట్‌లో రూ. 299.63 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం డాష్‌బోర్డ్‌లోకి వచ్చి క్రియేట్ న్యూ కంపెయిన్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ఇండియన్ ఫాలోవర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. మన ఇన్‌స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ లింక్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేసి మనకి ఎంతమంది ఫాలోవర్స్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. 500 ఫాలోవర్స్ కావాలి. సో 500 సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ సబ్మిషన్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే సో మనకి అనదర్ విండోకి తీసుకెళ్ళింది. ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటే కరెంట్ 50 రూపీస్ ఉంది. ఇందాక మనం చూసుకుంటే 249 పాయింట్ సంథింగ్ ఉండేది. ఇప్పుడు బ్యాలెన్స్ 50 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్డర్స్ మై ఆర్డర్స్లోకి వచ్చేసి చూస్తే ఇక్కడ వాంటెడ్ 500 ఫాలోవర్స్ ఉంది. ప్రైస్ రూ. 249 ఉంది. స్టేటస్ చూస్తే పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ అనేది మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. సో ఇది చాలా జెన్యూన్ వెబ్సైట్. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే కామెంట్లో పెడతాను. మీరు ఎలాంటి సబ్స్క్రైబర్స్ అయినా తెచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫాలోవర్స్‌నైనా తెచ్చుకోవచ్చు. ఫేస్బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా ఏదైనా మీరు చెక్ చేసుకోవచ్చు.